తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఆయన విమానంలో తిరుచి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. మృతులకు నివాళులర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోమని స్పష్టం చేశారు. జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ అందించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తొక్కిసలాట నెలకొన్న ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి చెప్పులు, చిరిగిన బ్యానర్లు, నలిగిన పార్టీ కండువాలు మూగ సాక్ష్యాలుగా కనిపించాయి. తొక్కిసలాట ఘటనలో మృత్యుల సంఖ్య సోమవారానికి 40కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో 80 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో ఒక్క కరూర్ జిల్లాకు చెందిన వారే 32 మంది ఉన్నారు. జస్టిస్ అరుణ జగదీశన్ ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి దుర్ఘటనకు సంబంధించి ఆరా తీశారు. ఇవాళ క్షతగాత్రులను విచారించనున్నట్లు సమాచారం. మృతులకు నివాళిగా ఆదివారం కరూర్ జిల్లాలో 15,000 దుకాణాలను వ్యాపారులు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నై నీలంగరైలోని టీవీకే అధినేత విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు నిర్వీర్యం దళం జగిలాలతో విజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలేమీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మతియగన్, నిర్మల్ కుమార్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. చెన్నైలోని ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు భద్రత కల్పించారు. ఇక ఇదే అంశంపై మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు మరింత సమాచారాన్ని. చెప్పండి శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే తమిళనాడు కరూర్లో జరిగిన ఘటన బాధాకరం అని చెప్పుకోవాలి. టీవీకి అధినేత నటుడు విజయ్ ప్రచార సభలో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించి ఈ ఘటనలో మృతుల సంఖ్య 41 చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో సెప్టెంబర్ 27 అంటే ఈ నెల 27న జరిగినప్పటికీ నిన్నటి వరకు కూడా ఒక 65 ఏళ్ల మహిళ సుగుణైన ఒక వెలుసామిపురం అనే గ్రామానికి చెందిన ఒక మహిళ కూడా చికిత్స పొందుతూ మరణించిన విషయం మనకు తెలుస్తోంది. అయితే మొత్తం మృతుల సంఖ్య 41కి చేరగా వీరిలో 18 మంది మహిళలు అలాగే 10 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 80 మందికి పైగా కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే వారిలో కొందరు పరిస్థితి తీవ్రంగా ఉంది. మృతుల్లో 32 మంది కరూర్ జిల్లాకు చెందిన వారు ఉండడం అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటన చూస్తే కనుక ఏదైతే కరూర్ ఎరోడ్ రహదారి వెలుసామిపురంలో టీవీకి ప్రచార సభ నిర్వహించారో ఆ సమయంలో అక్కడ ఆ ఘటన జరగడానికి ముఖ్యమైన కారణం చూసుకుంటే కనుక ఏదైతే టీవీకి అధికారులు 10,000 మంది కోసం మాత్రమే అక్కడ అంటే ఈ టీవీకి సంబంధించిన నిర్వాహకులంతా కూడా పార్టీకి సంబంధించిన నిర్వాహకులంతా కూడా అధికారుల దగ్గర నుంచి 10,000 మందికి మాత్రం అనుమతిని తీసుకోగా అక్కడ ఏకంగా 30 నుంచి 50,000 మంది కూడా సభకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే విజయ్ సభ మధ్యాహ్నం 12 జరగాల్సిన అవసరం ఉంటే విజయ్ అప్పటికి కూడా అక్కడ చేరుకోగా సాయంత్రం 7:40 ఆ సభ ప్రాంగణం చేరుకోవడం అనేది కొంత ఇక్కడ దీనికి కారణంగా చెప్పుకొస్తున్నాం. అయితే ఆలస్యము అలాగే వేసవి నీరు ఆహారము
అంటే ఈ ఆలస్యం కానీ నీరు ఆహారం పూర్తి స్థాయిలో అందకపోవడం, డిహైడ్రేషన్ అనేది పెరిగి విజయ్ వాహనం చర్యను ఒక్కసారిగా అతలకుతలం అయిపోయి భద్రత లోపాలు అనేది ముఖ్యంగా ఈ తొక్కిసలాటకు దారితీస్తున్నట్టు కూడా కొంత చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే 7:40 గంటల సమయంలో విజయ్ స్పీచ్ ఇస్తున్నప్పుడు కొందరు అధికారులు రాళ్ల దాడి కూడా జరిగినట్టు కూడా పోలీసులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా అదో వర్షన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటికే తమిళ ప్రభుత్వం చర్యలు చూస్తే కనుక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారమే అర్ధరాత్రి తిరుచి చేరుకుని అక్కడ ఆదివారం ఉదయం కరూరు ప్రభుత్వ వయసులకు వెళ్లి మృతులకు నివాళులు అర్పించడం, గాయపడిన వారిని పరామర్శించి అధికారులతో కూడా సమీక్షించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ ఘటన రాజకీయం చేయకుండా జస్టిస్ అరుణ జగదీష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి నివేదికారంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం అక్కడ ప్రకటించిన పరిస్థితి చూసాం మనం. అయితే ఈ మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా ప్రభుత్వం వచ్చేసి 10 లక్షల రూపాయలు మరణించిన వారికి, అలాగే గాయపడిన వారికి 1 లక్ష పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ పోలీసులు చర్యలు చూసుకుంటే కనుక 500 మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారని, కానీ భద్రతా లోపాలు జరిగాయని అడిషనల్ డీజీపీ ఎస్ డేవిడ్సన్ దేవశిర్వాతం తెలిపడం జరిగింది. అయితే అంటే అక్కడ 500 పోలీసులు ఉన్నారు, అయినా కూడా భద్రత లోపాలు జరిగాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే టీవీకి ప్రధాన కార్యదర్శి ఆనంద్, కరూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి మధ్యలగన్, నిర్మల్ కుమార్ సహా 4 మందిపై కూడా పోలీసులను కేసు నమోదు చేశారు. అయితే విజయ్ అరెస్టు అనే దానికి కూడా ఒక ఊహాగానం వినిపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఎవరైతే రవి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కోరడం జరిగింది. అయితే ఈ ఓవరాల్ ఈ కరూరు సంబంధించిన ఘటన ఏదైతే దుర్ఘటనకు సంబంధించి చూస్తే కనుక టీవీకి అధినేత విజయ్ కూడా స్పందన మొదట చెన్నైకి వెళ్లి అక్కడ ఏదైతే నిన్న సోషల్ మీడియా వేదికగా అపారమైన బాధలు ఉన్నట్టు కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత మృతుల కుటుంబాలకు ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఇది భర్తీ చేయలేని నష్టం అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పోలీసు ప్రభుత్వ వైఫల్యాలపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో కూడా పిటిషన్ దాఖలు జరిగింది టీవీకే పార్టీకి సంబంధించిన నిర్వాహకులు. అయితే సిబిఐ లేదా సిట్ ద్వారా విచారణ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మదురై బెంచ్ సెప్టెంబర్ ఏదైతే ఇవాళ మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది కొనసాగే అవకాశం ఉంది. అయితే విజయ్ ఇంటి చుట్టూ కూడా అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ ఒక అంశం చూసుకుంటే కనుక విజయ్ కి బాంబు బెదిరింపులు రావడం, ఏదైతే విజయ్ నీలంగర్ ఇంట్లో ఏదైతే ఉంటారో అక్కడ నిన్న రాత్రి 9 గంటలకు బాంబు పెట్టినట్టు కూడా ఈమెయిల్ రావడం అనేది ఒక షాకింగ్ ఘటనగా చెప్పుకోవాలి మనము. అయితే బాంబ్ స్క్వాడ్ వెంటనే తనిఖీలు చేసి అక్కడ ఏం లేదంటూ కూడా నిర్ధారణ చేశారు. అయితే కరూరులో 15,000 దుకాణాలు, అంటే 15,000 ఏదైతే వ్యాపార సముదాయాలు ఉంటే వాటన్నిటి కూడా మూసివేసి కూడా మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించడం జరిగింది. అయితే దీని తర్వాత ఇక్కడ మన ఈ ఘటన మొత్తం ఓవరాల్ చూసుకుంటే జస్టిస్ అరుణ జగదీశన్ అనేది నిన్న కూడా ఆదివారం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి గాయపడిన వారిని కూడా వాళ్ళు కలవడం జరిగింది అన్నట్టు. అంటే ఓవరాల్ గా ఇటు రాజకీయ విమర్శలు చూసుకుంటే కూడా బీజేపీ అధినేత అన్నమలై చూసుకుంటే డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలు కోరకట్లని ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ పిఎంకే నాయకులు కూడా భద్రత లోపాలనే తప్పబట్టే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్ గా ఘటన అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు అటు సిబిఐ లేదా సిట్ కు ఖచ్చితంగా ఈ కేసును అప్పగించినట్టు కూడా విజయ్ కూడా స్పందించినట్టు తెలుస్తా ఉంది దేవిక. అసలు శ్రీకాంత్, ఇది టీవీకే పార్టీ నాయకులపై పోలీస్ కేసులు ఎందుకు నమోదయ్యాయి అంటారు? అంటే అక్కడ డీజీపీ చెప్పేదాని ప్రకారం చూస్తే వీళ్ళు అనుమతులు మా దగ్గర తీసుకున్న దానికన్నా ఎక్కువ మందిని పోగేసుకొని చేశారు, అందుకు తప్పితే అందుకే ఈ దుర్ఘటన జరిగిందనే వేలో పోలీసులు ఆలోచన చేసి ఉండొచ్చు బహుశా. ఆ నేపథ్యంలోనే టీవీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కానీ ఇంకా అక్కడ పశ్చిమ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడిని వీరిని అరెస్ట్ చేసే, అంటే వారిపైన కేసు నమోదు చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు దేవిక అక్కడ. అయితే జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలో ఏ అంశాలను పరిశీలించనుందంటారు? అంటే ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఒక రాజకీయ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యాలంటూ కూడా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో అక్కడ బీజేపీ కానీ పిఎంకి కానీ కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ టీవీకి కూడా ప్రధానంగా చెప్తున్నది, మాకు నిజానికి అక్కడ మేము బందోబస్తు మాకు అడిగినంత బందోబస్తు ఇవ్వలేదు, ఆ బందోబస్తు లేకపోవడం కారణంగానే ఇంతటి దారుణానికి ఒడగట్టే పరిస్థితి, అంటే ఇంతటి దారుణం అనేది వెలుగుచే పరిస్థితి ఏర్పడిందంటూ ఇటు టీవీకి పార్టీకి సంబంధించిన విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఇది ప్రభుత్వ వైఫల్యాలు అనేది కొట్టొచ్చినట్టుగా ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏర్పాటు చేస్తే దీంట్లో ప్రత్యేకంగా అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష చేసిన కామెంట్స్ ఆధారంగా తీసుకొని ఈ అంశాన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది, ఏ పొరపాట్ల వల్ల ఈ ఘటన అనేది ఏర్పడ్డదనే అంశాన్ని కూలంకుషంగా అంటే చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి దేవిక మనకి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసిందంటారు? నిజానికి వాళ్ళు 10,000 మందికి అనుమతి అడగగా దాదాపు 500 మంది అంటే పోలీస్ బలగాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అక్కడ ఆ ఏర్పాటు చేసిన ఏదైతే 500 మంది పోలీస్ బలగాలు ఉన్నారో అక్కడికి నిజానికి 10,000 మందికి వాళ్ళు సరిపోతారు. అక్కడికి నిజానికి ఆ 10,000 మంది కాస్తే 30 నుంచి 50,000 మందికి చేరుకోవడంతోనే ఇలాంటి ఒక ఘటన అనేది ఏర్పడ్డది. అందులో కొంత ఇంకా అంటే కొంత ప్రభుత్వం వైపు నుంచి కూడా చేస్తున్న కామెంట్స్ ఏంటంటే విజయ్ రావాల్సిన టైంకి వస్తే ఇంత నష్టం జరిగిపోయేది కాదు, కొంత ఆయన సమయం అనేది లేట్ చేయడం వల్లనే, అంటే మధ్యాహ్నం రావాల్సిన వ్యక్తి సాయంత్రం 7:40 రావడం అనేది అదొక కారణంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది దేవిక అక్కడ. అయితే టీవీకే ప్రతినిధులు పోలీస్ వైఫల్యాలపై ఏ విధంగా విచారణ కోరుతున్నారంటారు? అంటే ఖచ్చితంగా ఇది నిజానికి ఇది ఒక కుట్ర కోణంలోనే, అంటే మా పార్టీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాం, ఇప్పుడిప్పుడు ఏదైతే ఈ ప్రచార సభలు ఇవన్నీ నిర్వహించుకొని రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. సో ఈ నేపథ్యంలో ఇలాంటిది జరగడం అనేది ఇది ఖచ్చితంగా మాపై కుట్ర కోణం లాగానే ఉంది తప్పితే ఇది సాధారణంగా జరిగినట్టుగా లేదు. ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా సిబిఐ లేదా సిట్ విచారణ ఖచ్చితంగా అవసరం. అందుకే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ కంపల్సరీ జరిపించినట్టు టీవీకి అధినేత విజయ్ వాళ్ళ నేతలు కూడా ఈ రకంగా స్పందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే శ్రీకాంత్, ఇప్పుడు చెన్నైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టారనే ఈమెయిల్ పై పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారంటారు? ప్రస్తుతానికి అక్కడ చర్యలు ఏం లేనప్పటికీ వెంటనే ఏదైతుందో బాంబ్స్ కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. కొంత బందోబస్తును పెంచినట్టు పరిస్థితి అక్కడ. అంటే ఇలాంటి ఈమెయిల్స్ కానీ ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా భద్రతను అవసరం కాబట్టి ఆయన ఒక ప్రధాన పార్టీ అధినేత కాబట్టి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీని అవసరమైన నేపథ్యంలో పోలీసులు కూడా అదనపు ఇప్పుడున్న ఏదైతే భద్రతా సిబ్బంది కాకుండా వారితో పాటు ఇంకా కూడా అదనంగా కూడా అక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి విజయ్ కుటుంబానికి కానీ విజయ్ కానీ కొంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. దేవిక. Right. Thank you for the update, Srikanth.